షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మన జగ్గంపేట సిఐ గారికి అలాగే కెల్లంపూడి ఎస్ఐ గారికి పాస్ ఆన్ చేయడం. అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని 2 వెహికల్స్ అండి, ఒకటి బ్రిడ్జా వెహికల్ ఒకటి, తర్వాత బొలేరో వెహికల్ ఒకటి, 2 వెహికల్స్ని కూడా ఆపడం. అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఉందో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే 2 వెహికల్స్లో కలిపి దాదాపు ఒక 75 ప్యాకెట్లు అండి, 163 కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ 7 ముద్దాయిలండి. 7లోనూ ఒకరేమో జూనియర్ అనమాట, అంటే 18 సంవత్సరాల లోపు అబ్బాయి ఒకరు ఉన్నారు. మిగిలిన 6 కూడా మేజర్. వీళ్ళు ఏంటంటే 2 వెహికల్స్లో ప్రయాణికుల మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి. ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన తరకు భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిరిడి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్. ఈరోజు మన చెకింగ్లు వీళ్ళంతా పట్టుబడి వీళ్ళందరినీ అరెస్ట్ చేసామండి, కోర్టుకి పెడతాం. 163 కేజీలు అండి, 75 ప్యాకెట్లు గంజాయి. ఇది కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణాకు ఉపయోగించారో 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకటి బొలేరో వెహికల్, ఒకటేమో బ్రెజా వెహికల్. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక 8 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయండి. ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక 880 రూపాయల క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే చిత్రకొండ అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడి నుంచి మన హైవే వాడుకొని మహారాష్ట్ర సంబంధించి షిరిడి వరకు వెళ్ళాలని చెప్పి ప్లానింగ్. ఫస్ట్ టైము తర్వాత సమాచారం జరిగిన తర్వాత కూడా మేమేమో సీక్రెటర్లు ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజాయిని అంతా కూడా స్వాధీనపరచుకుంది. 7లో ఒక భార్య కూతురు కొడుకు, మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు. 7 ఒక ఫ్యామిలీ. వీళ్ళంతా కూడా వైజాగ్ ఏరియా, వైజాగ్ సిటీకి సంబంధించి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.